బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నేటివ్ సామర్లకోట, చిన్న ఫ్యామిలీనే బట్ రిచ్. వదినా సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమని. చిన్ని ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ఫ్లోలో మాట్లాడు అంతే. ఇదిగో కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే అలాగే. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో, సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు. నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్. జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 years నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు.